శ్రీకాంత్ గౌడ్ గారు మీరు చెప్పండి. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు మనం కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా హైదరాబాద్కు సంబంధించిన హుస్సేన్ సాగర్ ఒక మురికి పొంపగా అంత కంపుగా ఉన్న సమయంలోనే అక్కడ పెట్టడం ద్వారా హుస్సేన్ సాగర్లో ఏమని పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది. ఇంకోటి అంటే కార్పొరేట్ సంస్థలు మనకు అంత అవసరమా, ఎందుకంటే మరి ప్రస్తుతానికైతే ఈ విషయం మనకు అంత అవసరమా అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఈ దేశాన్ని మొత్తం ఈ దేశం సంబంధించిన ప్రజాస్వామ్యాన్ని నడిపించేదంతా కూడా కార్పొరేట్ శక్తి. ఈ రోజు బీజేపీ ఈ యొక్క దేశంలో అధికారంలో ఉన్నది, కామన్ మ్యాన్ బ్రతుకుతాడు అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఈరోజు కార్పొరేట్ బ్రతుకుతున్నది. ఇలా విదేశాల్లో ఉండబడేటువంటి నల్లధనాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రగల్భాలకు పలికిలు కదా. ఈ రోజు నేను కోటేశ్వరరావు గారిని ఈ వేదిక ద్వారా నేను అడగదలుచుకున్నా. హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి దాన్ని ఏదైతే శుద్ధి ఉన్నదో ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ జరగాల్సిందే అటువంటి అవసరం ఉన్నది. దాన్ని మేము ఖచ్చితంగా అగ్రి అవుతాం. ఈ రోజు ఈ రాష్ట్రము ప్రతిష్టను పెంచే విధంగా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు అంటే 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించినట్టు ప్రాజెక్టులను కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా నేనేమంటాను, కార్పొరేట్ని ఎందుకు ఆహ్వానించొద్దు? కార్పొరేట్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యవస్థను ఏదైతే మొత్తం ప్రైవేట్ పరం చేసుకున్నప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము, దేశ రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తే మనం ఆహ్వానిస్తాము, ఎల్ఐసీలను ప్రైవేట్ పరం చేస్తే మనం ఆహ్వానిస్తున్నాము. మరి ఇన్నింటినీ ఆహ్వానం చేస్తున్నాము. ఆదాని లాంటి వ్యక్తులను ఏదైతే ఆర్థిక నేరగాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నాము. ఎఫ్సిఐ పరిధిలో కూడా ఈరోజు అంతర్జాతీయ పరంగా అమెరికా లాంటి దేశాలు కూడా తనపైన కేసులు పెట్టినాయి కదా ఈ యొక్క ఆర్థిక నేరగాడని చెప్పేసి. ఏదైతే సోలార్ సంబంధించినటువంటి దాంట్లో అవినీతి జరిగింది, ఏదైతే ఇన్వెస్టర్లను బురుడి కొట్టించిండు ఇతను ఆదాని అని చెప్పేసి అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం నోరు నొత్తి మొత్తుకుంటుంటే ఈ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఏం చేస్తున్నది? కోడిగుడ్డి మీద ఈగలు పెట్టి పీకెట్టిన ప్రయత్నం. ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాని పైన అక్కడ ఒకరోజు రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని పాదయాత్రలు చేస్తుంటాడు. ఆదాని ఆర్థిక నేరగాడని చెప్పేసి పార్లమెంట్లోకి టీషర్ట్లు వేసుకొని తన నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అసెంబ్లీ సమక్షంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య గొంతులు ఎవరైతే ఉన్నారో సేమ్ నీకు ఇక్కడ ఎట్లాంటి ఒప్పందాలు ఉన్నాయి, ఎట్లాంటి చిక్కటి ఒప్పందాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆదాని నువ్వు బాయ్ అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నించడానికి పోయిల్లో వాళ్ళను కనీసం శాసనసభకు శాసన మండలికి పోకుండా ఈరోజు మార్షల్స్తో నెట్టివేసి తెలంగాణ భవన్కు తరలించారు. నేనేమడుగుతున్నా ఇక్కడ అంటే మీ యొక్క చిక్కటి ఒప్పందాలు ఏంటిది? దావోస్లో జరిగినటువంటి 12,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఒప్పందం ఏంది? ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన 100 కోట్ల రూపాయల విరాళం ఆ అదానితోనే తీసుకున్నావు కదా. ఆ అదాని దగ్గర నుంచి ఆర్థిక నేరగాడని తెలిసిన తర్వాత ఒక రోజుని అధినాయకుడు ప్రశ్నిస్తుంటే నువ్వు 100 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తున్నా. ఇలా ఒక ముఖ్యమంత్రిగా 100 కోట్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంగా మళ్ళీ 100 కోట్లు నేను వెనక్కి ఇచ్చేస్తున్నా. ఈ విషయంపై కోటేశ్వరరావు గారు ఏదో ఫింగర్ రేస్ చేశారు, అతను మీ సమాధానం ఇవ్వడానికి ఏదో మాట్లాడి హుస్సేన్ సాగర్ అనేటువంటిది ఖచ్చితంగా శుద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో సంక్షోభం అనేటువంటి వచ్చింది. కరోనా సమయంలో కూడా ఒక 3 సంవత్సరాల సంక్షోభం వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఈ రాష్ట్రంలో రైతును రాజును చేసే విధంగా స్వపరిపాలన అందించి సుభిక్షంగా తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. అట్లాంటి ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు 3 సంవత్సరాలు వెనుకపోయే విధంగా మన ఆర్థిక లోటు అనేటువంటిది జరిగినప్పటికి కూడా ప్రజలకు ధైర్యం ఇస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఇవన్నీ కూడా గుర్తించాలి కదా విశ్లేషకులుగా. రైట్. ఇప్పుడు మన శ్రీకాంత్ గౌడ్ గారు ఒక్క విషయం ఏంటంటే దాంట్లో హుస్సేన్ సాగర్ కు ఆనుకొనే ఉన్న మరి అక్కడ మనకు సంబంధించింది సెక్రటరేట్ కూడా అక్కడనే ఉంది కదా. ఇవి కనపడవండి, ఇవి కనపడవు. సెక్రటరేట్ ఇదే విషయంపై మనం ఇప్పుడు కోటేశ్వరరావు గారితో ఒక సూటి ప్రశ్న సెక్రటరేట్ అక్కడ ఉంటుంది. తెలంగాణకు తలమానికమైనటువంటి అమర్నాథ్ జ్యోతి అనేటువంటిది అక్కడ ఉంటుంది. తెలంగాణకు తలమానికమై ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రాల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 120 అడుగుల విగ్రహం అక్కడ ఉంటుంది. ఇవి కలికితురాయి తెలంగాణకు ఇవి కనపడట్లేవా? కేవలం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి మురికిని చూస్తున్నామే, కానీ కలికితురాయి లాగా తెలంగాణకు ఉండబడేటువంటి ఈ యొక్క మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు చూస్తలేరు? ఇలా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి సెక్రటరీకి సంబంధించినటువంటి గేట్లు మార్చుకుంటున్నావు. ఇది ఎవరి సొమ్ము? ఇది కేసీఆర్ ఆనవాళ్ళు కాదా? ఇవి కనిపించేటువంటి కేసీఆర్ ఆనవాళ్ళు కాదా? ఇంకొక ప్రశ్న కోటేశ్వరరావు గారు, నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, గతంలో కూడా తమిళనాడులో కూడా ఏదైతే స్ట్రీట్ నైట్ అని చెప్పేసి పేరు పైన కూడా ఈ యొక్క రేసులు జరిగినాయి. ఈ స్ట్రీట్ నైట్ 4 పైన ఈ యొక్క రేసులు జరిగినప్పుడు అప్పుడున్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ 30 కోట్ల రూపాయలు కేటాయించేళ్ళు. ఇది కూడా ఇదే పద్ధతిలో జరిగినాయి. అక్కడ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కానీ అక్కడ రాష్ట్ర మంత్రివర్గం సంబంధించిన అప్రూవల్స్ కానీ ఏం జరగలేదు. అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏదైతే నోయిడా ఉందో, నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో కూడా సుమారు 80 కోట్ల రూపాయల నిధులను ఇదైతే మెట్రో జీపీ సంబంధించినటువంటి రేస్ పైన ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం. మరి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తలేవా? ఓకే, ఇదే విషయంపై ఒకసారి మన కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళాక